నీ కోసం తిరిగి వచ్చేస్తే ఏంటి పరిస్థితి చెప్పు కావ్య. నా కొడుకుని ఇబ్బందులు పెట్టాలని అనుకుంటున్నావా? ఇక నీ మాట వినేదే లేదు. నిజాన్ని బయట పెట్టేస్తామనగానే వద్దత్తయ్య గారు, అలా నిజం బయట పెడితే ఆయనకి ప్రమాదమనే కదా. ఇన్ని రోజులు యామని ఎంతెలా చేస్తున్నా, ఆయన నన్ను ఎంత ఇష్టపడుతున్నా నేను తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఉన్నది అని చెప్పాను. కానీ అలా అని ఎన్ని రోజులు ఉంటావు కావ్య? రాజుని ఎన్ని రోజులు దూరం పెడతావు? ఇంకా నీకు ఉన్నది 48 గంటలు మాత్రమే. 48 గంటలు పూర్తయిపోతే రాజు నీ నుంచి దూరంగా శాశ్వతంగా దూరం అయిపోయినట్టే, ఆ యామని సొంతం అయిపోయినట్టే అని చెప్పనేసరికి ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా కావ్య ఏడ్చుకుంటూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. నేను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు, కానీ నన్ను తీసుకెళ్ళి ముసుగు వేసి పెళ్లిపేట్ల మీద కూర్చోబెట్టావు. పెళ్ళి చేసుకోవడానికే కాదు, నాతో మాట్లాడడానికి చిరాకు పడే వ్యక్తితో నా మెళ్ళలో తాళి కట్టించావు. నాతో సంవత్సరం పాటు గడిపిన తర్వాత నన్ను ఇష్టపడి నాతో జీవితాన్ని మొదలుపెట్టారు. ఏ సమస్య వచ్చినా నా వంక చూడడానికే ఇష్టపడ్డారు. అలాంటి నా భర్త గతాన్ని మర్చిపోయేటట్టు చేశావు. ఇప్పుడు నా భర్తకు మరొక ఆడదాంతో పెళ్లి జరుగుతున్నా నేను ఏమీ చేయలేని దిక్కు తోచని నిస్సహాయ స్థితిలో నన్ను పడేశావు. ఏం చేయమంటావు కన్నయ్య, చెప్పు కన్నయ్య అంటూ ఇంకా కృష్ణుడు ముందు ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. చూడు కావ్య, వదిలిపెట్టద్దు. అక్కడ నీ సౌభాగ్యం ఉంది. ఎదుట ఉన్నది ఎలాంటి వాళ్ళైనా సరే నీ సౌభాగ్యాన్ని మాత్రం వదులుకోవద్దు. యామినిని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు. రాజ్కి ఏమైనా పర్వాలేదు, మేము చూసుకుంటున్నాం కదా. రాజ్కి ఏమీ కాదు, ఆ నమ్మకం మాకుంది. ఖచ్చితంగా రాజ్కి ఏ ప్రమాదం జరగదు. నువ్వు ఒక అడుగు ముందుకు వేసి రాజ్కి నిజం చెప్పేయడం తప్ప నీకు వేరే మార్గం లేదు. లేదా నువ్వు చెప్పకపోతే మేమే రాజ్కి నిజం చెప్పాల్సి వస్తుంది. నువ్వు చెప్తావా, మమ్మల్ని చెప్పమంటావా అంటూ ఇంకా ఇందిరాదేవి అడిగేసరికి లేదు నానమ్మ, లేదమ్మమ్మ, నేనే చెప్తాను. నా పసుపు కుంకాలు నా భర్తను నేనే దక్కించుకుంటాను. వేరొక ఆడది నా పసుపు కుంకాలని నా సౌభాగ్యాన్ని తీసుకువెళ్ళిపోతుంటే ఇన్ని రోజులు ఆయనే గతాన్ని గుర్తు చేసుకుంటారని ఎదురు చూశాను. ఇక మీదట ఎదురు చూడలేను. నేనే తెగించి ఏదొకటి చేసేస్తాను అని చెప్పి కావ్య అంటుంది. అనేసరికి నీకు నేను తోడుగా ఉంటానక్క అని చెప్పి అప్పు కూడా అంటుంది. దానికి మనం కొన్ని సాక్ష్యాలు సేకరించాలి అని పెళ్లి ఫోటోలు, పెళ్ళికి సంబంధించినవి అన్నీ కూడా దగ్గర పెట్టుకుంటారు. దగ్గర పెట్టుకునేసరికి మనం నోటి మాటలతో కంటే కంటి చూపుకి కనిపించేటట్టు చెయ్యాలక్క. అది ఏం చేయాలో నేను చూసుకుంటాను అని చెప్పి అప్పు అయితే చెప్తుంది. చెప్పేసరికి రాజు కావ్యకి ఫోన్ చేయడు, కావ్య కూడా రాజుకి ఫోన్ చేయదు. రాజు మాత్రం కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి, నేను తాళి కట్టకపోతే చనిపోతాను అంటుంది ఒకరు. ఏం చేయాలి, ఎలా చేయాలి అర్థం కాని స్థితిలో, ఎటూ దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇంకా కావ్య అయితే. ఇంకా అలా ఉన్న సమయంలోనే అలా అనుకుంటూ ఉంటాడు రాజు అయితే. ఇంకా అలా ఉన్న సమయంలోనే 24 గంటలు గడిచిపోతాయి. ఉదయాన్నే లేచి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చేసేస్తారు. ఇంకా దినదిన గండంగానే ఉంటుంది. యామినిని పెళ్లి చేసుకోలేకపోతున్నాను, కళావతి గారికి నా ప్రేమ చెప్పలేకపోతున్నాను. అడవిలో అంతసేపు ఉన్నాను. ఎప్పుడొకప్పుడు కళావతి గారికి నా ప్రేమ చెప్తే సరిపోయేది. అయినా చెప్పే పరిస్థితి అక్కడ ఉందా? ఎప్పుడెప్పుడు వాళ్ళకి దొరికేస్తామా అన్న టెన్షన్లో ఉన్నాము. కళావతి గారికి నా ప్రేమ చెప్పకుండా ఇన్ని రోజులు తప్పు చేశాను. ఏదొక క్షణాన ఏదొక విషయంలో చెప్పేయవలసింది అని రాజ్ అనుకుంటూ ఉంటాడు. పెళ్లిపేటలు ఎక్కేస్తారు. ఎక్కేసేసరికి కరెక్ట్గా పెళ్లిపేటల మీద యామిని ఇటు రాజు ఇద్దరు ఉన్నవి ఫొటోస్ అవి డిస్ప్లే అవుతూ ఉండగా సడన్గా పెళ్లి మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి. ఇదేంటి, పెళ్ళికి ఇంకా ఇక్కడ జరగనే లేదు, పెళ్లి మంత్రాలు వినిపిస్తున్నాయేంటి అనుకుంటూ అందరూ ఎల్ఈడీల వంక చూసేసరికి రాజ్ కావ్య ఇద్దరు కూడా పెళ్లిపేటల మీద కూర్చుని ఉంటారు.
ఒక్కసారిగా రాజు షాక్ అయిపోతాడు. యామిని కూడా షాక్ అయిపోతుంది. మమ్మీ ఏంటిది అని చెప్పాను కానీ అదే నాకు అర్థం కావట్లేదు బేబీ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అక్కడ అప్పు ఏం చేస్తుందంటే రాజ్ కావ్యాల పెళ్లి వీడియోనైతే పెన్ డ్రైవ్లో వేసి ఆ పెన్ డ్రైవ్ని ఆ డిస్ప్లే చేసే వాడి దగ్గరికి వెళ్ళి ఇచ్చేసరికి వాడు కాస్త ప్లే చేస్తూ ఉంటాడు. ఒక్కసారిగా రాజు చూస్తూ ఉంటాడు. కళావతి గారికి నాకు పెళ్లి జరగడం ఏంటి అని చెప్పి అంటూ అలా చూస్తూ ఉండేసరికి బావ ఏంటి బావ ఇది, కావ్య ఎంతకు దిగజారిపోయిందేంటి, ఎవరితోనో పెళ్లి జరిగితే నీతో పెళ్లి జరిగినట్టు చేస్తుంది ఏంటి అని చెప్పనేసరికి రాజ్కి చేతి మీద టాటో ఉంటుంది కదా, ఆ టాటోని చూస్తాడు. అక్కడ ఉన్నది రాజేనని క్లియర్గా తెలుస్తుంది రాజ్కి. కళావతిని పెళ్లి చేసుకున్నట్టు అంతా కూడా వీడియోలో డిస్ప్లే అయ్యేసరికి రాజ్కి ఒక్కసారిగా తల నొప్పిగా అనిపిస్తుంది. తల అలా పట్టుకుండేసరికి అప్పు కావ్య ఇద్దరు వస్తారు. వచ్చేసరికి ఏంటి కావ్య ఏంటిదంతా అని చెప్పాను కానీ నిజం నీకు తెలీదా ఏంటి, నీ పక్కన పెళ్లిపేట్ల మీద కూర్చున్నది నా భర్త అన్న విషయం నీకు తెలీదా, నా భర్త నా మెళ్ళో తాళి కట్టాడన్న విషయం నీకు తెలీదా, తెలిసినా నువ్వు నా భర్తను సొంతం చేసుకోవడం కోసం ఎన్ని ప్లాన్లు వేశావు, నన్ను అంతం చేయాలని చూసావు, అది వర్కౌట్ కాకపోయేసరికి ఏకంగా పెళ్ళే పెట్టేశావు, ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకుంటే ఆ పెళ్ళిళ్ళు నిలబడతాయి అనుకుంటున్నావా, నా భర్త నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాడు అనుకుంటున్నావా, మనసు చంపుకొని ఎదుట మనిషిని చంపుకోలేక పెళ్ళి చేసుకుంటున్నాడు, అది నువ్వే తన మరదలవని నమ్మి. నిజానికి మీకు యామినికి ఎలాంటి సంబంధం లేదండి. అసలు యామిని మీ మేనత్త కూతురే కాదు, వాళ్ళ అమ్మ నాన్న మీకు అసలు ఎలాంటి సంబంధం లేదు. మీరు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో వాళ్ళని వరుసలు పెట్టి ఏ వరుసలు అయితే పిలిచారో అయ్యే నిజమైన వరుసలు. మా అత్తయ్యే మీ అమ్మ, నేను మీ భార్యని, ఆ పెళ్లి క్యాసెట్ నిజమే అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు. అప్పుడే వీళ్ళంతా కూడా వచ్చేస్తారు. అవును రాజ్, యామిని నిన్ను మాయ చేసి మభ్య పెడుతుంది అని చెప్పనేసరికి డాక్టర్ని కూడా తీసుకొస్తుంది అప్పు. అయితే నన్ను క్షమించండి సార్, మీకు కోమాలోకి 6 నెలలు కాలేదు, మీరు అప్పుడే తలకు దెబ్బ తగలడం వల్ల గతాన్ని మర్చిపోయారు, వీళ్ళెవరో కూడా తెలియదు, తనే మీ మరదలంటూ చెప్పింది, కానీ తర్వాత నేను నిజం తెలుసుకుని ఆవిడని అడిగేసరికి నన్ను బెదిరించారు, అందుకే నేను నిజం చెప్పలేకపోయాను అని చెప్పనేసరికి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ చెప్తాడు. తర్వాత మరొక డాక్టర్ కూడా అలాగే చెప్పేసరికి ఇదంతా అబద్ధం అని చెప్పాను. కానీ అబద్ధమా, సరే అయితే వాళ్ళ అమ్మా నాన్న చనిపోయారు అని చెప్తున్నావు కదా, వాళ్ళ అమ్మా నాన్న వీళ్ళే అని డిఎన్ఏ టెస్టులు చేయిస్తే బయట పడిపోతుంది కదా, ఇంకా చాలామంది ఉన్నారు, నా భర్త దుగ్గిరాల ఫ్యామిలీ వారసుడన్న విషయం తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అందరినీ తీసుకొస్తాము అని చెప్పి కావ్య అనేసరికి రాజ్కైతే ఒక్కసారిగా మొత్తం అంతా కూడా గతాన్ని గుర్తు రావడంతో ఒక్కసారిగా లేచి నిలబడిపోతాడు. బావా అని చెప్పాను కానీ యామని చెంప చెల్లు మనిపిస్తాడు. ఇంకా నన్ను నమ్మించాలని చూస్తున్నావా, మోసం చేయాలని చూస్తున్నావా, అబద్ధం చెప్పక యామిని, ఎప్పటికైనా నిజం చెప్పాను కానీ అవును బాబు, యామినికి నీకు మాకు ఏ సంబంధం లేదు, నువ్వు అసలు మా చెల్లెలు కూతురువే కాదు, కొడుకువే కాదు, మీకు మేనత్త మేనమావం కాదు, యామిని నీ మరదలు కాదు, కేవలం నిన్ను ప్రేమించింది, ఆ కాలేజీ డేస్లో నువ్వు అసహించుకోవడంతో నీకు దూరమైంది, కానీ నువ్వు గతం మర్చిపోవడంతో యామిని నీ లైఫ్లోకి వచ్చిందే తప్ప యామినికి నీకు సంబంధం లేదు, కావ్యతో నీకు పెళ్ళయిందన్న విషయం యామినికి తెలిసే ఇదంతా చేసింది అంటూ యామిని తండ్రి నిజం చెప్పేస్తాడు. నన్ను క్షమించమ్మా యామిని, ఇంకా నేను అబద్ధాన్ని చెప్పలేను, మోసం చేయలేను అంటూ నిజాన్ని మొత్తం చెప్పేసేసరికి ఒక్కసారిగా యామిని షాక్ అయిపోతుంది. ఇక్కడ రాజు కూడా ఇంత పెద్ద నిజాన్ని నా ముందు దాచిపెట్టారా, నాకు ఏం జరుగుతుందో అని ఇంతమంది నా వెనక ఇన్ని రకాలుగా స్ట్రగుల్ అనుభవించారా, ఇదంతా ఇలా అనుభవించడానికి కారణం యామినినా అని రాజు అనుకుంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.